హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరార్ సిటీలో ఉన్నాను. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను హరార్ సిటీ నుంచి క్యాపిటల్ సిటీ అడిస్ అబాబాకి వెళ్తున్నా అని చెప్పేసి. అక్కడ నుంచి మన నెక్స్ట్ కంట్రీ ఫ్లైట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి రేపు ఎర్లీ మార్నింగ్ బుక్ చేయమని చెప్పిన బస్సు, కాకపోతే ఈ రోజే నైట్ ఉందని చెప్పారు. చలో ఓకే, తొందరగా వెళ్ళొచ్చు, హడావిడి లేకుండా, ఫ్లైట్ మిస్ అవుతుంది అన్న టెన్షన్ ఉండదని చెప్పేసి బుక్ చేసేయమని చెప్పాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మనము బస్ స్టేషన్కి వెళ్ళేసి బస్ ఎక్కేసి అడిస్ అబాబాకి వెళ్ళాలి. దానికంటే ముందు ఫుల్గా ఆకలిస్తుంది. టైం వచ్చేసి 10 o'clock అవుతుంది కదా, వెళ్ళేసి ఏమైనా తినేసి మనం బస్ క్యాచ్ చేసేసి అడిస్ అబాబాకి వెళ్దాము. బస్ అదేంటి బ్యాగ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాం. మంచిగా గడిచింది. నాకు ఈ హరార్ సిటీ చాలా చాలా బాగా ఇష్టం. ఎందుకంటే నాకు మంచి మెమరీస్ ఉన్నాయి. మంచిగా ఫ్రెండ్స్ కలిసిర్రు. ఒక అన్న ఉండేవాడు, కాకపోతే ఇంటికి వెళ్ళాను, కలవలేదు. మంచి అనిపిస్తుంది అనమాట ఈ సిటీ. మా ఏరియాలో మంచిర్యాలలో ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకు వదిలిపెట్టి వెళ్తా అంటే చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఎనీవే, మనం ట్రావెలర్స్ కాబట్టి ఎక్కువ చోట మనం లాంగ్ టైమ్ స్పెండ్ చేయలేము. చలో ఇంకా చక్క వెళ్ళేద్దాం, బస్ క్యాచ్ చేసేద్దాం. ఓకేనా? లేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 11 o'clock. మొత్తం ఇక్కడ లోకల్ బార్లు అవన్నీ ఓపెన్ అయి ఉందన్నమాట. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే పాస్పోర్ట్ తీసుకోవడానికి 15 minutes పట్టింది. ఇక్కడ ఆఫ్రికాలో మనము హోటల్ బుక్ చేసుకుంటే వాళ్ళు పాస్పోర్ట్ దగ్గర పెట్టేసుకుంటారు. మనం చెక్అవుట్ చేసేటప్పుడే ఇస్తారు. సో అవన్నీ చెక్ చేసుకొని నాకు ఇవ్వడానికి 15 minutes టైం తీసుకున్నారు. అందుకని లేట్ అయిపోయింది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది చిన్నది, అక్కడికి వెళ్ళేసి ఏమైనా తినాలి. ఇది లోకల్ బార్లు అన్నమాట. మార్నింగ్ 4, 3 వరకు కూడా ఓపెన్ ఉంటాయి ఇవంతా ఈ ఏరియాలో. ఫ్రెండ్స్, యాక్చువల్గా 10:30 అవుతుంది కదా, మొత్తం అన్ని షాపులు క్లోజ్ చేసినాయి. ఓన్లీ బార్లు మాత్రమే ఓపెన్ ఉన్నాయి. సో ఆ లోపలికి వెళ్ళడం ఇష్టం లేక బనానా కొనుక్కున్నా. బనానా తినేసి ఎక్కుదాము. ఎందుకంటే ఆ బార్లు కొంచెం అంతా చిల్లరగా ఉన్నాయి. అక్కడ ఫుడ్ దొరుకుతాయి కానీ వెళ్ళి కూర్చొని తినే అంత లేదు నాకు. సో అది ఇదే చర్చి దగ్గర రమ్మన్నారు. బస్సు కూడా వెయిట్ చేస్తుంది, వెళ్ళేసి ఎక్కుదాము. చాలా చాలా చలి పెడుతుంది. జలుబు తగ్గట్టు చలి పెడుతుంది. నాకు హెడేక్ వస్తుంది బాగా. సో చూద్దాం. ఇక్కడ నుంచి బస్సులు చాలా లిమిటెడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బస్సు ఉంది కదా, అదిగోండి, అక్కడ ఒక 2 బస్సులు ఉన్నాయి అంతే. ఈ సిటీ నుంచి మొత్తం ఒక 100-120 మంది మాత్రమే వెళ్తారు డైలీ. అంతకంటే ఎక్కువ వెళ్ళలేరు. ఒకవేళ బస్సు ఫుల్ అయింది అనుకోండి, మధ్యలో చైర్లు వేసి కూర్చుండబెడతారు వాళ్ళని. చైర్లు వేసి కూర్చోబెడతారు. సో అట్లా కూర్చొని కూడా వెళ్ళొచ్చు. దానికి కొంచెం తక్కువ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. ఇది మనదే బస్సు. చాలా మంది వచ్చేసారు. యూజువల్గా అక్కడ ఉంటుంది అనమాట ఒక బస్ స్టేషన్. ఆ బస్ స్టేషన్ దగ్గర తినడానికి అన్ని దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏం లేవు. ఇదే బనానా తినేసి ఎక్కాలి. కర్చీఫ్ అయితే మొత్తం అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ టవలే తెచ్చుకున్నాం, ముక్కు తుడుచుకుందాం అని చెప్పేసి. ఒక కర్చీఫ్ ఉంది, అది మొత్తం అంతా అదేంటి తడిగా అయిపోయింది. అది ఆన్నే వదిలేసేసిన. ఇగో టవల్ తీసుకొని ముక్కు తుడుచుకోవాలి ఇంకా. సో బస్సు స్టార్ట్ అయ్యే ముందర వరకు బస్సు పోతుంది అని చెప్పేసి కాల్ చేసి సాగొట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 నిమిషాలు అవుతుంది వెయిట్ చేస్తున్నా. ఇంకా బస్సు అయితే స్టార్ట్ చేయట్లేదు. లగేజే ఎక్కిస్తున్నారు. మేబీ స్టార్ట్ అవ్వడానికి 12 అవుతుంది అనుకుంటా. ఇగో ఈ ఆటోలలో వస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే, మన హోటల్ దగ్గరికి ఈ ఆటోను పంపిస్తారు. ఆటోను పంపించి తీసుకొని వస్తారు. ఇక వీళ్ళందరూ ప్లేస్ చెప్పాలి. మనం వెళ్ళేటప్పుడే హోటల్ నేమ్ చెప్పినాం అనుకోండి, వాళ్ళు వచ్చి ఆటో పంపించి తీసుకొని వస్తారు. అది పొద్దుటైనా, సాయంత్రం అయినా, మధ్యాహ్నం అయినా ఈ సర్వీస్ అయితే మంచిగా ఉన్నది ఇక్కడ ఇథియోపియాలో. సో అది గైస్, మొత్తానికి అయితే బస్ ఎక్కేసినాం. లాస్ట్ సీట్ దొరికింది. అప్పడం అయిపోయేలా ఉన్నది. ఒక 12 hours జర్నీ చేయాలి. వీరికి వెనకాల సీట్ తోటే. ముందే ఘోరంగా ఉందిరా బాబు అని అంటే ఈరోజు లాస్ట్ సీట్ దొరికేసింది. సో ఇంకొక 5 minutesలో బస్ స్టార్ట్ అవుతుందేమో. నేను పడుకొని తెల్లారైపోయిన తర్వాత మీకు వ్యూ చూపిస్తా ఎలా ఉంటుందని చెప్పేసి. లాస్ట్ టైము నేను వచ్చినా కానీ వీడియో చేయలేదు. ఈ రూట్ చాలా బాగుంటుంది మార్నింగ్. సో మీకు రూట్ చూపిస్తా తెల్లారైపోయిన తర్వాత. సో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ గైస్. రాత్రంతా నిద్ర లేదు. అక్కడ మనకు వెనకాల సీట్ దొరికింది కదా, వెనకాల సీట్లో అస్సలు నిద్ర పట్టలేదు. పొద్దుట 4 o'clock 5 o'clock వచ్చి ఇక్కడ కూర్చున్నాయి. సీట్ ఖాళీ అయిపోయేసరికి నిద్ర లేదు, ఏం లేదు. అంతా కళ్ళు మండుతున్నాయి. గొంతు కూడా మొత్తం అంతా మండుతుంది. రాత్రి మళ్ళీ
10 టైమ్స్ చెకింగ్ చేశారు. మామూలుగా కిందకి దిగడం, బ్యాగ్ చెక్ చేయడం, మళ్ళీ ఎక్కడం, ఇదే సరిపోయింది. అస్సలు నిద్ర లేదు. మళ్ళీ చలి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2 అవుతుంది. 2 అంటే ఇక్కడ ఇథియోపియన్ టైం 2:20 అవుతుంది. 2:20 అంటే మన ఇండియన్ టైం ప్రకారం అయితే 1:02 అంటే 7:22 అవుతుంది అనమాట. 7 o'clock అవుతుంది. ఇక్కడ టైమింగ్స్ ఎట్లుంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి 1 అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6, వాళ్ళకి 1, 7, 2, 8, 3 అట్లా కౌంట్ చేసుకుంటారు వీళ్ళు టైమింగ్ ని. ఓకేనా, ఆల్మోస్ట్ ఇంకొక 2-3 అవర్స్ అయితే మనము సిటీ చేరుకుంటాం. మీకు వ్యూస్ చూపిస్తాం. ఓకేనా, ఫైనలీ గైస్ నేను అడిస్ అబబాకి అయితే వచ్చేసాను. దాదాపు ఒక 13 అవర్స్ జర్నీ అయింది. హెక్టిక్ జర్నీ. నిన్న నైట్ 11 o'clock కి స్టార్ట్ అయినా, వచ్చేసరికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 2 o'clock అయింది. 13 అవర్స్ కంటిన్యూస్ జర్నీ. బాగా హెక్టిక్ అయిపోయింది. సో వచ్చిన తర్వాత నేను మొట్టమొదట చేసిన పని ఏంటంటే ఈ రెస్టారెంట్ కిచెన్కి వెళ్ళేసి అన్న ఒక బిర్యానీ చేయండి నా కోసం స్పైసీగా అని చెప్తే, సరే చేస్తా కానీ నువ్వు 3 o'clock వరకు వెయిట్ చేయాలి అని చెప్తే, సరే ఓకే అన్న వెయిట్ చేస్తా, కాకపోతే మంచిగా చేయండి అని చెప్పేస్తే 4 o'clockకి నన్ను పిలిచి బిర్యానీ సర్వ్ చేశారు. ఇప్పుడే జస్ట్ నా 4 o'clockకి తినేసిన. మంచిగా పొట్ట నిండిపోయింది. మన రైస్ ఐటమ్ తింటే, అందులోనూ బిర్యానీ తింటే ఇంకా ఆనందమే వేరు. సో ఫైనల్గా పొట్ట నిండిపోయింది. నేను మీకు చెప్పాను కదా అడిస్ అబబాకి వెళ్ళిన తర్వాత నా నెక్స్ట్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి. సో ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు నేనున్న హోటల్ మీకు చూపిస్తా. ఓకేనా, ఇదిగోండి, ఇదే మన రూము. సింగిల్ బెడ్. ఇగో ఇలా ఉంది. ఇక్కడ మిర్రరు అండ్ ఇక్కడ బ్యాగ్ పెట్టేసిన. ఇక్కడ చూసుకోండి, ఒక చైరు, టవలు, వాటర్ బాటిల్ ఇచ్చారు. టీవీ, మనం యూజువల్గా ఏ హోటల్కి వెళ్ళినా టీవీ అస్సలు వాడను నేను. మన వీడియోలు ఎడిట్ చేసుకోవడానికి, రీల్స్ చూసుకోవడానికి సరిపోతుంది. సో ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చాడు. ఇది రెస్ట్ రూము. ఇందులో హాట్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మంచిగా కింద మనం పిలవగానే జనాలు వస్తారు, ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. సో ఇది రెస్ట్ రూము. ఇది బెడ్, సింగిల్ బెడ్. మంచిగా వ్యూ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే అంత కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఇదిగోండి, అయ్యో ఇది యాక్చువల్గా ఈ రూమ్కి మనం ఎంత పే చేస్తున్నామంటే ఇండియన్ కరెన్సీలో ఒక 1500 పే చేస్తున్నాం విత్ ట్యాక్స్తో సహా. అంతకుముందు గరిమా నేనున్నది మాత్రం అది 3500 ఇండియన్ రూపీసు. సో చలో ఇంకా బయటికి వెళ్ళేసి మన నెక్స్ట్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకేనా, బయటకు వచ్చేసిన. నా నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే యాక్చువల్గా మనము లాస్ట్ 6 months బ్యాక్ కవర్ చేద్దాం అనుకున్న జిబూటి అండ్ సొమాలిలాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది మన చివరి రోజు అనమాట. అడిస్ అబబాలో అంటే ఇథియోపియాలో చివరి రోజు. సో ఈ నుంచి నెక్స్ట్ కంట్రీ ఎటు వెళ్తున్నానంటే సెంట్రల్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికా అంటే నెక్స్ట్ కంట్రీ జింబాబే తర్వాత జాంబియా తర్వాత అంగోలా తర్వాత నమీబియా తర్వాత సౌత్ ఆఫ్రికా. ఇట్లా కంటిన్యూస్గా 5 కంట్రీస్. ఒకవేళ ఓపిక ఉండి పైసలు ఉంటే మలావి, మొజాంబిక్ కవర్ చేసుకొని వచ్చేస్తా. ఇది మన ట్రిప్ నెక్స్ట్ 3 monthsకి. మ్యాక్సిమం ఒక ఏమంటారు 2 months 2.5 monthsలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన దగ్గర మనీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను జింబాబ్వేకి వెళ్తున్నా కదా, జింబాబ్వే ఫ్లైట్ టికెట్ కూడా ముని అన్న బుక్ చేశారు. నేను ఇండియాకి వెళ్ళినాక ఇస్తా అన్న. ఇప్పుడు నా దగ్గర క్యాష్ మొత్తం తక్కువ ఉన్నది. ఓన్లీ $300 మాత్రమే ఉన్నాయంటే సరే ఓకే నో ప్రాబ్లం అన్నాడు. అండ్ ఇక్కడ కూడా చాలా మట్టుకు అన్ననే పే చేసిండు. దానికి నేను ఇండియన్ కరెన్సీ పే చేసిన అని. ఈ ఫ్లైట్ టికెట్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ పడింది. ఆల్మోస్ట్ ఒక 30,000 ఇండియన్ రూపీస్. 30,000 పడింది. నా లైఫ్లో అంటే నా ట్రావెల్ హిస్టరీలో ఇంత డబ్బులు స్పెండ్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైము. లాస్ట్ టైం ఇరాన్ నుంచి ఇండియాకి 26,000 స్పెండ్ చేసిన. ఇది 30,000 ఎగ్జాక్ట్లీ. సో ఇంత ఎప్పుడు నేను స్పెండ్ చేయలేదు ఫ్లైట్ టికెట్లకి. ఓన్లీ వెళ్ళడానికే, రావడానికి కాదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇది మన నెక్స్ట్ 3 monthsకి ప్లాన్ అన్నమాట. మ్యాక్సిమం అయినంత వరకు కంటెంట్ చేద్దాం. యాక్చువల్గా నేను అనుకున్నాను అనమాట. సో ఇది కంప్లీట్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోదాం. చాలా రోజులైంది. ఆల్మోస్ట్ నేను అక్టోబర్లో వచ్చిన 4 నెలలు అయిపోయింది అనమాట. 4 నెలలు అయిపోయింది. ఒక 3 months తర్వాత మనకు అనిపిస్తుంది, ఏమని అనిపిస్తుంది అంటే ఇండియాకి వెళ్ళిపోదాం, ఇక కొంచెం రెస్ట్ తీసుకుందాం అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఇండియాకి వెళ్ళట్లేదు. నేను అనుకున్న వ్లాగులు చేయలేదు. జిబూటీలో ఓన్లీ ఏమంటారు
జిబుటీలో కంటెంట్ లేదు కాబట్టి 4-5 వీడియోలు చేసేసిన. ఇక మీకు ఈ సొమాలిలాండ్ గురించి తెలిసిందే కదా, సొమాలిలాండ్లో వీడియోలు చేయనీయలేదు, అందులో 2-3 వీడియోలు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ $1000 స్పెండ్ చేసిన. $1000 స్పెండ్ చేసినప్పటికీ కూడా మనకు అనుకున్న వ్లాగులు రాలేదు. సో అందుకని చెప్పేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇవన్నీ కవర్ చేసేసుకొని కొంచెం మంచి వీడియోలు చేస్తే ఏమన్నా ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి వెళ్తున్నా. సో ఈ ఇయర్ అనుకున్నా కదా, ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 30 కంట్రీస్ కవర్ చేద్దాం అనుకున్నా. 2 కంట్రీలు అయిపోయినాయి. టకా 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 కవర్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇది గైస్ మన నెక్స్ట్ అడ్వెంచర్ జర్నీ ట్రిప్. నేను అనుకున్నా ఇక ఫ్లైట్ టికెట్కి చాలా ఎక్కువ అవుతుంది, బై రోడ్ వెళ్దామా అంటే మళ్ళీ కెన్యాకి వెళ్ళాలి, తంజానియాకి వెళ్ళాలి, మళ్ళీ నన్ను తిడతారేమో. ఇది ఆల్మోస్ట్ 3rd టైం అయిపోతుంది. కెన్యాకి ఒక 4 సార్లు వెళ్ళినా, తంజానియాకి ఒక 2 సార్లు వెళ్ళినా, మళ్ళీ తంజానియాకి వెళ్తావా అని చెప్పేసి మళ్ళీ కామెంట్లలో వేసుకుంటారు. అందుకని చెప్పేసి డైరెక్ట్గా పోతే ఓని అని చెప్పేసి 30,000 పెట్టి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నా, ఓకే. ఇంకోటి ఏంటంటే గైస్, నన్ను చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, ట్రిప్కి ఎంత అవుతుంది, ట్రిప్కి ఎంత అవుతుంది అని చెప్పేసి. నేను దాన్ని ఎప్పటికీ మీరు అడిగిన ప్రతిసారి నేను ఆన్సర్ చేయలేను. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇండివిజువల్కి ట్రిప్ కాస్ట్ డిఫరెంట్ అవుతుంది, డిఫరెంట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు నేనున్న హోటల్ ఉంది కదా, 1500 పెట్టి స్పెండ్ చేస్తున్నా. ఇదే ఇట్లా కాకుండా మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే 800-900 పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఎంత తక్కువ అవుతుంది, 700 అట్లా తక్కువ అవుతుంది. అండ్ ఫుడ్ నేను బిర్యానీ తిన్నా, బిర్యానీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అదే మీరు లోకల్ ఫుడ్ తిన్నారనుకోండి 170-100 రూపీస్ లోపలనే వచ్చేస్తుంది. సో మీరు నార్మల్గా ట్రావెల్ చేస్తే 1000 రూపీస్ లోపల అవుతుంది. ఇప్పుడు నేను ట్రావెల్ చేసినట్టయితే 2000 అవుతుంది. సో అట్లా డిఫరెంట్గా ట్రావెల్ చేయొచ్చు. మీరు ప్రతిసారి ట్రిప్కి ఎంత అయింది అని చెప్పేసి అడగకండి. అది డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్, ఓకేనా. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు. ట్రావెల్ చేయనోడికి వాడు ఎట్లయినా వేసి ఎత్తుక్కుంటాడు. కొంతమంది సైకిల్ మీద వెళ్తారు, కొంతమంది ఫ్లైట్లు వెళ్తారు, కొంతమంది హిచ్ హైకింగ్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఈ స్కేటింగ్ బోర్డుల మీద కూడా ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేయాలన్న మైండ్ సెట్ ఉండాలంటే. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ని వదిలేస్తేనే ట్రావెల్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను లాస్ట్ టైం హరార్లో ఉన్నా కదా, హరార్లో ఉన్న హోటల్ వచ్చేసి ఎంత, మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 700 రూపీస్. దాంట్లో హాట్ వాటర్ లేవు, ఓన్లీ కోల్డ్ వాటర్ ఉన్నాయి. పొద్దుట 4 గంటలకు లేచి తలస్నానం చేసిన కోల్డ్ వాటర్ తోటి. నాకేం ఫరక్ పడది. ఒకవేళ ఫుడ్ దొరకలేదు అనుకోండి, లోకల్గా బ్రెడ్ తినేసి ఉంటా. సో అట్లుంటుంది. మామూలుగా సిటీ లోపలికి ఏదైనా టూరిస్ట్ కంట్రీలోకి వెళ్తే మంచిగా నచ్చిన ఫుడ్ తింటా, మనీ స్పెండ్ చేస్తా, అదొక డిఫరెంట్గా ఉంటుంది. సో మైండ్ సెట్ ప్రకారమే ఉంటుంది బడ్జెట్ అనేది, ఓకేనా. మైండ్ సెట్ నేను ఎక్కడైనా ఉండగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతా అన్న మైండ్ సెట్ ఉందనుకోండి, సరే ఓకే ఇప్పుడు నేను 12 అవర్స్ ట్రావెల్ చేసుకొని వచ్చిన, ఎంతలా 1500 రూపీస్ బస్ టికెట్ కొనుక్కొని. అదే నేను చేయలేను అనుకుంటే ఫ్లైట్లో రావచ్చు, 8000 స్పెండ్ చేయొచ్చు. అట్లా డిఫర్ అవుతూ ఉంటుంది. మీరు ప్లాన్ వేసుకున్న దాని ప్రకారమే ఉంటుంది, కానీ బడ్జెట్ నేను చెప్పిన దాని ప్రకారం ఉండదు. ఇప్పుడు నేను చెప్తా మరి 30,000 పెట్టి నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నా అని చెప్పిన కదా, అదే 30,000 మీరు వచ్చినప్పుడు ఉండదు, 40,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. అది టైము, సీజను, మైండ్ సెట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. కంట్రీని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చైనాకి వెళ్తే నేను ఆల్మోస్ట్ ఒక ట్రైన్ టికెట్కి 12,000 స్పెండ్ చేసిన, ఓకేనా. అదే మీరు జనరల్లో వెళ్ళాలనుకుంటే 3,000 అవుతుంది, 4,000 అవుతుంది. సో అది మీకు తిరగాలని ఉన్నప్పుడు మైండ్ సరిగ్గా పెట్టుకోండి. అండ్ ఏ ప్లేసులు తిరగాలి, ఎట్లా తిరగాలి, డెస్టినేషన్ ఇంపార్టెంటా, వైబ్ ఇంపార్టెంటా, లేకపోతే మీ ప్రియారిటీని బట్టే బడ్జెట్ అనేది వేరీ అవుతుంది. సో దయచేసి ఇంకోసారి 100 సార్లు అడగకండి బడ్జెట్ ఎంత అని చెప్పేసి. ఇప్పుడు డబ్బులు మీకు బాగా ఉన్నోళ్ళ మీరు అందుకని చెప్పేసి ట్రావెల్ చేస్తున్నావా అది ఇదని కాదు. డబ్బులు నా దగ్గర ఇప్పుడు $300 మాత్రమే ఉన్నాయి చేతిలో. అంటే 27,000 అనుకోండి, ఓకేనా. 27,000 చేతులు ఉన్నాయి. ఒక కంట్రీని విజిట్ చేద్దామని వెళ్తున్నా. నాకు ఎట్లుంటుంది అంటే, నేను ఏదో ఒకటి చేసి ట్రావెల్ చేస్తా, మా అన్న కార్డు ఉన్నది, మా అన్న కార్డు స్వైప్ చేస్తా, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి మేనేజ్ చేసుకొని నేను కవర్ చేసేసుకుంటా. సో అది మొత్తానికైతే నేను ట్రావెల్ చేయాలి, అట్లా మైండ్ సెట్ ఉంటుంది నాకు. చాలా మంది అడుగుతారు, ఇంకా చాలా డౌట్స్. ఇవన్నిటికీ నేను ఒక సపరేట్ వీడియో చేస్తే కానీ ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే, నేను అసలు బేసిక్గా ఇంకోరికి
సజెస్ట్ చేయడం కానీ క్లాసులు వీకడం కానీ నేను చెయ్యను. నాకు బేసిక్గా నచ్చేది ఎవరైనా పని చేయాలి, దానిలో నుంచి నేర్చుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. హలో హలో అందే. మీకు కొంతమంది ఉంటారు అనమాట, ఆ పని చెయ్యాలా, చేస్తే ఏమవుతుంది, ఇట్లా చేస్తే ఏమవుతుంది, అదో అట్లా నష్టం అవుతుందేమో అని ఆ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. కన్ఫ్యూజన్లో లాంగ్ టైం అస్సలు ఉండొద్దు. మీకు చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా చేసేయాలి. ఫెయిల్ అవుతుంది, సక్సెస్ సక్సెస్ అవుతుంది, ఏదైతుంది అవుతుంది. బట్ దూకాలి. దూకిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట రూట్ తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒక్క అడుగు వేయడమే ప్రాబ్లం. అడుగు వేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏమేం చేయాలని మీకు మైండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రావెల్ చేద్దామా వద్దా, ఏదైనా ఈ పనే కాదు, ఏ పనైనా కూడా చేసేయండి. చేసిన తర్వాత ఒకవేళ ఫ్లాప్ అయ్యారు అనుకోండి, దాంట్లో ఎట్లా ఫ్లాప్ అయిందని మీకు మైండ్లో తిరుగుతుంది. దాని తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, ఓకే సక్సెస్ అయింది కదా, ఇట్లా నెక్స్ట్ ఏం చేద్దాము అని చెప్పేసి. సో అట్లా మీరు అబ్జర్వ్ చేసుకుంటా మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడనే కన్ఫ్యూజన్లో మాత్రం ఉండొద్దు. గైస్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అందుకని చెప్పేసి బాగా తిరుగుతున్నావు, అది తిరుగుతున్నావు, ఇది అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే మా డాడీ సాధారణ సింగరేణి ఎంప్లాయీ, ఓకేనా. సో మేమేం రిచ్ కిడ్స్ కాదు, మా తాతలు ఏం సంపాదించలేదు. నాకు ఈ పని ఇష్టం కాబట్టి తిరుగుతున్నా గంతే. అండ్ ఇంకొంతమంది అంటారు అనమాట, పెళ్లి చేసుకోండి అది ఇది అని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, నేను చేసుకుంటా, దాంట్లో నో డౌట్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంతమంది డిస్కరేజింగ్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ ట్రావెలింగ్, అమ్మాయిలు అన్ని విషయాలు, అమ్మాయిలనే కాదు, ఇక్కడ జెండర్ బయాస్ అదో ఇదో అని కాదు, ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేస్తున్నప్పుడు పనిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే అవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. ఈవెన్ నేను ఎన్ని కంట్రీలు తిరుగుతున్నా ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ చూస్తే ఆటోమేటిక్గా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అరే ఏంట్రా బాబు, మనం ఇంత కష్టపడుతున్నాం అయినా కూడా వీళ్ళు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక హాఫ్ డే, ఒక 1 డే అట్లా డిస్టర్బ్ అయిపోతాం. ఆ డిస్టర్బెన్స్లా కంటెంట్ మైండ్కి తోచదు. సో మీరు ఏం చేస్తారంటే అట్లాంటి చెత్త కామెంట్స్ పెట్టకండి, బెటర్ ఎంకరేజ్ చేయండి, లేకపోతే జస్ట్ బ్లాక్ చేసేయండి, అయిపోతుంది. మీ మైండ్ ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటారు. కొంతమంది ఉంటారు అనమాట, కొంతమందిని చూస్తే వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచి పని చేసినా మన కంటికి నచ్చరు అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అదేందో నాకు కూడా కొంతమంది చూడగానే నచ్చరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్లు వేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే బెటర్ బ్లాక్ దెమ్. ఇట్స్ ఈజీ నో. మీ మైండ్ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బ్ అయ్యేది. సో అట్లా చేసేయండి. బట్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం ప్రతి ఒక్క యూట్యూబర్కి, వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా కూడా అది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి, ఆపోజిట్ వాళ్ళు కూడా మైండ్ డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే లైఫ్ బతకడానికి వచ్చినాం, బతకాలి, హ్యాపీగా ఉండాలి అంతే, ఓకేనా. వామ్మో, ఇంత క్లాసు చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే నేను సజెషన్లు అవి ఇయ్యను. మనం ఎప్పుడు కూడా ఇంత సీరియస్నెస్లో ఉండొద్దు కూడా. అది మన బాడీకి మన మైండ్కి మంచిది. హలో సిస్టర్, ఐ నీడ్ 1 బున్నా. సో ఇగో నా ఫ్రెండ్ అనమాట అడ్డిస్ అబాబాలో. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది కామెంట్లు పెడతారు, నువ్వు కూడా ఆఫ్రికాలో కలిసిపోయినావు అని చెప్పేసి. బున్నా చాలా మంది ఆఫ్రికాలో నువ్వు కలిసిపోయినావు అని అంటే, మరి నేనేం వెస్ట్రన్ కంట్రీలో పుట్టలేదు కదా, మన ఆరిజిన్స్ అన్ని ఆఫ్రికా, ఎస్పెషల్లీ ఇథియోపియాలోనే కదా. సో నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు కర్రగా ఉన్నావన్నా, నువ్వు అదేంటిది నీకు హెయిర్ మంచిగా లేదన్నా, నీ ముఖం మంచిగా లేదనుకున్నా, నేనేం ఇప్పుడైతే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని నేనేం తెల్లగా కాలేను, ఫేసులు మొత్తం చేంజ్ చేసుకోలేను. ఒకవేళ అట్లాంటి ఒపీనియన్ ఉంటే మాత్రం ఇదిగోండి, నేను నిన్ననో ఏమో ఒక అబ్బాయి కామెంట్ పెట్టిండు, నువ్వు కూడా అందులో కలిసిపోయినావు అది ఇది అని చెప్పేసి. కలిసిపోయినా అయితే ఏంది, సో వాట్, మనది కలర్ ఇంతే ఇంకా. సో ఇక్కడ మీకు చాలా వీడియోలలో కూడా చెప్పినా, నన్ను ఇక్కడ అందరూ ఇథియోపియన్ అమ్మాయి లాగా అనుకుంటారు అని చెప్పేసి. సో నా ఫేస్ స్ట్రక్చర్ మొత్తం ఇట్లనే ఉంటుంది, దానికి నేనేం చేయలేను, ఓకేనా. ఇది గైస్, ఇదిగోండి మనం ఎప్పుడు తాగే బున్నా ప్లేస్కి వచ్చేసినాము. బున్నా తాగుదాము. ఇక్కడ అన్న పని చేసుకుంటుండే. హలో ధనానిష్. ఓ ధనానిష్, వాట్ యు ఆర్ డూయింగ్? I'm doing something. Something? Yeah. What something? Design. Design? You are a designer? Yeah. Okay. Sometimes I'm a designer. Okay. Sometimes I'm working on projects. Projects. Software? You are a software engineer? No.
No? That's a project manager. Okay. Good. Yeah. What, What's your name? What's your name? My name Nathaniel. నతానియా. Yeah. ఓకే. సో నతానియా అంట ఇక్కడ కూర్చొని పని చేసుకున్నాడు. అయ్యో అదే హెచ్పి. Yeah. Is it for TikTok? No. It's on YouTube. I'm a YouTuber. What's the purpose? It's a travel content. From సో అది గైస్ ఒక చాయ్ బున్నా తాగుదాం, ఓకేనా? తాగేసి లోపలికి వెళ్దాం. ఇక్కడ బాగా బయట చలిగా ఉన్నది, మీకు ఆల్రెడీ చెప్పినా కదా. అడిస్ అబబా చాలా ఇట్స్ వెరీ కోల్డ్ ప్లేస్. అడిస్ అబబా మౌంటైన్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ బాగా చలి పెడుతుంది. ఈ స్వెటర్ నేను ఏమంటారు దుబాయ్లో కొన్నా కాబట్టి నేను బచ్చగా అయినా కానీ, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది ఫ్రెండ్స్. ఇల్లమ్మ బున్నా కాస్తుంది. బున్నా మీన్స్ ఏంటి? కాఫీ. జగ్నా. జబనా. is the K2. ఓకే, జబనా, నాట్ జగనా. జబనా. ఓకే, దీన్ని జబనా అని పిలుస్తారంట. నేను ఎన్ని రోజులు జగనా అని అన్నా. కాదు ఫ్రెండ్స్, ఇది జబునా అంట, ఓకేనా? సో ఇది పెద్ద జబునా, వెరీ బిగ్ జబునా. యు నో, ఐ నోటీస్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ సొమాలిలాండ్ జబునా అండ్ ఇథియోపియా జబునా. ఇన్ సొమాలిలాండ్ జబునా దిస్ ఇస్ డజంట్ హ్యావ్ ఓన్లీ దిస్. ఓకే. కాఫీ చాలాసార్లు చూపెట్టినా కదా తాగడం, అది ఇక ఎందుకని చెప్పేసి రికార్డ్ చేయలేదు. తాగినా కొంచెం నార్మల్గా అయిపోయింది గొంతు. యాక్చువల్గా నాకు కాఫీ నచ్చదు. ఇడికి వచ్చినాక గరిమ అలవాటు చేసింది నాకు. తను రోజు ఒక 2-3 తాగడం అది ఇదంతా అలవాటు చేసింది, అంటించేసింది. నేను రోజు 2-3 కాఫీలు తాగుతున్నా తెలియకుండానే. పోతా అటు ఇటు అక్కడ కూర్చుంటా, ఈ షాపులు కనిపిస్తాయి, కథం తాగడం. రోజు మినిమం 2 అయితే తాగుతున్నా. సో అది గైస్, ఇది ఈ వీడియో. ఓకే, నెక్స్ట్ ప్లాన్ మంచిగా, నెక్స్ట్ ట్రిప్ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకోండి. మంచిగా డబ్బులు రావాలని కోరుకోండి. మంచి ఫేమ్ అంటే అది వస్తుంది పోతుంది, కానీ నాకు నెక్స్ట్ కంట్రీస్కి తిరగాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు రావాలని కోరుకోండి, సరేనా? నా హెల్త్ కూడా బాగుండాలని కోరుకోండి. నన్ను నచ్చే వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటా, ఓకేనా? సో మనము నెక్స్ట్ అడ్వెంచర్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. వీడియోలు మంచిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే మాత్రం జస్ట్ చూడకండి, ఓకేనా? ఎందుకంటే టైం ఎవరికైనా ఇంపార్టెంటే. సో అది ఇక మనం రూమ్కి వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. ఎందుకంటే నైట్ నిద్ర లేదు. ఆ బస్లో మొత్తం అంతా ఇట్లా అయిపోయింది అనమాట. సో చాలా హార్డ్గా అనిపించింది. మళ్ళీ జలుబు, ఈ బాడీ పెయిన్స్ వల్ల నాకు అంతా ఎట్లెట్లనో అవుతుంది. మళ్ళీ రేపు ఆల్మోస్ట్ ఒక 15 గంటల జర్నీ అనమాట, అది కూడా చెయ్యాలి. జింబాబ్వే నెక్స్ట్ కంట్రీ. ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా 30 కంట్రీలు అయితే కొట్టాలి. సో అది గైస్, ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.